మండలంలో 67 మంది లబ్ధిదారులు ఉన్నారు. అంటే మన 4 మండలాలకి శాంక్షన్ అయ్యారు స్కీమ్, కానీ మన ఒక నాగలాపురంలోనే 67 మంది ఉన్నారు సార్. మిగతా టోటల్గా డివిజన్లో 89 మంది సార్. సో మనకి 50% సబ్సిడీతో 440 రూపాయలు కుంట, అంటే 880 రూపాయలు కుంట అయితే 440 రూపాయలు చిన్న వయసులోనే రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. నాయకులు కూడా ప్రజలకు బాగుపడాలి. రాజకీయంలో ఏ నాయకుడైనా కూడా మళ్ళా మన ఎంపీ కావాలనో, జడ్పీ కావాలనో, సర్పంచ్ కావాలనుకుంటే ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకుంటే మీకు ఆ సీట్లు కూర్చొని పెడతారు, లేదంటే ఇంటికి పంపించేస్తారు. ఇది వాస్తవం. మా అధికారులు కూడా మనం చేసుకుంటున్నాం. గతంలో కొన్ని చేసిన తప్పులను కూడా మర్చిపోయి, నేను ఒక శాసనసభ్యులుంటే పని మనం తీసుకొచ్చి కొన్ని వాపం చేసుకున్నారు. నేను ఎమ్మెల్యే ఉండగానే కొన్ని రకాల డిస్పల్ చేశారు, రకరకాలు చేశారు. నేను ఎంతో కోప ఆమె అంచుకున్నానంటే భగవద్ నిర్ణయిస్తాను అనుకున్నా. 40 రోజులు వెయిట్ చేస్తాం, చూస్తాం ఈ పరిస్థితి అనుకున్నా. అందుకని కొన్ని సందర్భాల్లో కొన్ని రాజకీయ పక్షాలు ఈరోజు ఒక ఆయన జిల్లాలు చెప్తా ఉన్నారు. ఈరోజు పరిస్థితి ఏమైనా చూసారా? ఇంటి నుంచి బయట పరిస్థితి అయిపోయింది. మేము ఫ్రీగా పోవచ్చు, ఎక్కడికైనా చెప్తాను. కొట్టేస్తారా, కాల్చేస్తాను, బయట హైకోర్టు పెట్టి చేసుకున్నాం. మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, మమ్మల్ని చంపేస్తున్నారు. చూసారా? 5 సంవత్సరాలు తిరిగి నన్ను ఓడగొట్టడం తిరిగాడు. బలం ఓడి గుర్తి ఇంటి పెట్టాడు. దొరకలు సంపద నిలవదండి. ఇసుకలో చంపించుకుంటాం, మట్టిలో చంపించుకుంటాం, గ్రావులు చంపించుకుంటాం, మెట్టలు చంపించుకుంటాం. ఇంకొక ఆయన ప్రాబ్లం తిరుగుతూ పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు, 7 బిల్డింగ్ ప్రాబ్లం. అబ్బాయి ప్రాబ్లం పని చేస్తాడు. పెద్ద బిల్డింగ్ 7 బిల్డింగ్ కడుతున్నాడు. చూపిస్తాను మీకు పెద్ద కూడా. ఎక్కడి నుంచి వచ్చింది మీ అబ్బాయికి? నేను శాసనసభ్యుడికి నా పేరు చెప్పి కోర్టులో పట్టుకున్నాను. నీ అంతస్తేమి, నీ ఎలా వచ్చింది, నీకు ఆస్తి ఎలా సంపాదించావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది నీకు తెలుస్తుంది. ఇంకో పెడితే చెప్పు పెట్టి డబ్బులు డ్రా చేసి రైతులు ఇబ్బంది పెట్టి తమిళనాడు దగ్గర టిప్పర్ని పంపించి వాళ్ళ దగ్గర వసూలు చేసి పోట్లాడు అనుకుంటారా? నేను అది అడిగిన దానికి ముఖ్యమంత్రిగా నన్ను కోసుకొచ్చారు. మీరు ఇంటికి వెళ్ళిపోయారు, నేను ఈ ప్రజల దగ్గర ఉన్నా. ఇది న్యాయం ధర్మం. చూసారా? మీరు నీతిగా సార్ మీరు చేసిన తప్పు సార్, మీరు మోసం కుట్ర చేస్తున్నారు, సత్యాలు అన్ని కూడా దోషేశారు. స్టాక్ ప్రైజ్ ఇప్పుడు తీసుకే నిన్న పోయిన కలెక్టర్ దగ్గరికి విజిట్ చేయండి. నాకేం పనండి, ఇంట్లో కూర్చోవాలి. మొట్టమొదటి ఏ కలెక్టర్ నిర్ణయం చేసుకుంటా. భరత్ గుర్తు వచ్చారు ఫస్ట్ పోయా, వెంకటరెడ్డి ఫస్ట్ పోయా. నేను మన కలెక్టర్ జాయిన్ అవుతాను ఫస్ట్ పోయినా. రణండి సార్, కాన్స్టిట్యూన్సీకి రణండి. చాలా ఇబ్బంది అవుతున్నది. ఇసుక, మట్టి, గ్రాములు ప్రభుత్వం వెంటనే చదువు అన్ని ఇసుక ఎక్కడ కూడా ఎంత స్టాప్ చేయమన్నారు.